ప్రైజ్ ద లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేటి దిన ధ్యానాంశంను చూసుకున్నట్లయితే ఎహెచ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనము. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొన్నిసార్లు చాలా బాధ అనిపిస్తుంది. ఎప్పుడు బాధ అనిపిస్తుంది అంటే, నేనే దేవుణ్ణి అని గుర్తు చేసుకునే పరిస్థితి దేవుడు వాక్యంలో మనకి సెలవిచ్చినప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడైనా నేను తప్పైనా ప్రభువా నన్ను క్షమించు అని చెప్పేసి నీలో అంటుకట్టుబడి ఉండడానికి నన్ను ఇంకను బలపరచు అని ఆ క్షణమే దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీకు తెలియజేస్తాను అంటున్నాడు. అంటే మర్చిపోయిన వాళ్ళకే గుర్తు చేయాలి. నేను దేవుణ్ణి అని గుర్తు చేసేటటువంటి పరిస్థితి మర్చిపోతేనే ఆ పరిస్థితి ఉంటుంది. మనం కూడా సాధారణమైన జీవితంలో మనం కూడా ఏదైనా మర్చిపోతే మనకి గుర్తు చేయాలి, జ్ఞాపకం చేస్తేనే అది ఏంటి అన్నది జ్ఞాపకం వస్తుంది కదా. అదే రీతిగా ఇక్కడ ఇశ్రాయేలీలు దేవుణ్ణి మర్చిపోయి లోకంలో కలిసిపోయి వాళ్ళ ఇష్ట ప్రకారం చేస్తున్నారు. కానీ కనికరం కలిగినటువంటి దేవుడు మరి ఒక్కసారి వారికి అవకాశాన్ని ఇస్తూ మనం దీవించబడాలి, మనం ఫలించబడాలి, అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి అని నిరంతరము కోరుకుంటున్నటువంటి దేవుడు మరి మనుషులని పెంచుతా అంటున్నాడు, పశుపక్షాదులను పెంచుతా అంటున్నాడు, వారికి కలిగిన ప్రతి దాన్ని కూడా అభివృద్ధి చేస్తానంటున్నాడు. ఈ వాక్యం వింటున్న చదువుతున్న నీతోటే దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఏ ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నావో, ప్రతి ఆశీర్వాదము మునుపటి కంటే అధికంగా నేను మీకు ఇస్తాను. అప్పుడైనా నేను దేవుణ్ణి అని మీరు తెలుసుకుంటారేమో అన్న ఆశ. ఇక్కడ దేవుడు తన ప్రేమను మన విషయంలో వ్యక్తపరుస్తూ, తన సహనాన్ని మన విషయంలో వ్యక్తపరుస్తూ, ఇక్కడ తనని మర్చిపోయినటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు అని చెప్పేసి దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ, నేను దేవుడినని మీరు తెలుసుకొందురు, అప్పుడైనా తెలుసుకొందురు అంటున్నాడు. కనుక దేవుడు మన నీడలాగా ఇశ్రాయేల్ని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు అన్న ప్రకారమైన మన నీడలాగా మనల్ని కాపాడుతున్నాడు. కనుక నువ్వు మనుషులను నిర్లక్ష్యం చేయవు, కానీ దేవుడిని నిర్లక్ష్యం చేయడానికి మొదట ఉంటావు. కనుక ఆ నిర్లక్ష్య స్వభావాన్ని విడిచి మనుషులను కాదు దేవుడి మీద ఆధారపడినట్లయితే దేవుడు మరి ఇక్కడ చెప్పబడిన ప్రతి ఆశీర్వాదం నీకు, నీ కుటుంబం